మనమే ఉన్నాయన్నారు వస్తానమ్మా ఇవాళ పెట్టండమ్మా ఎప్పుడు పెట్టినా వస్తాను 10ంటికి పెడతారా అందుకు భిన్నముగా వ్యవహరించిన వారిపై మున్సిపల్ చట్ట నియమాలు 81 ప్రకారం ఈఎఫ్ఎస్ అండ్ టీస్ యాక్ట్ 3WM యాక్ట్ బస్ స్టాండ్ తదితర ప్రాంతాలలో పొగ త్రాగుట గుట్కా పాన్ పరాకు తదితరాలు అమ్ముట ఉపయోగించిన వారిపై కోట్పా యాక్ట్ 2003 ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడినని తెలియజేశారు. పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ఈ వద్ద 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ పకరా మనమే ఉన్నాయన్నారు వస్తానమ్మా ఇవాళ పెట్టండమ్మా ఎప్పుడు పెట్టినా వస్తాను 10ంటికి పెడతారా అందుకు భిన్నముగా వ్యవహరించిన వారిపై మున్సిపల్ చట్ట నియమాలు 81 ప్రకారం ఈఎఫ్ఎస్ అండ్ టీస్ యాక్ట్ 3WM యాక్ట్ బస్ స్టాండ్ తదితర ప్రాంతాలలో పొగ త్రాగుట గుట్కా పాన్ పరాకు తదితరాలు అమ్ముట ఉపయోగించిన వారిపై కోట్పా యాక్ట్ 2003 ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడినని తెలియజేశారు. పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ఈ వద్ద 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ వర్ధిల్లాలి స్వచ్ఛాంధ్ర, వర్ధిల్లాలి స్వచ్ఛాంధ్ర. ఆపరేషన్ క్లీన్ స్వీప్, ఆపరేషన్ క్లీన్ స్వీప్. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. శుభోదయం. మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనం అందరం కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నెల రోజులు పాటిస్తా ఉన్నాము. అదేవిధంగా నర్సరావుపేటలో అయితే మనం ఉమ్మడి కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా 2 సంవత్సరాలుగా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తూ మనం అందరం కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా ప్రభుత్వానికి అండగా ఉండి మరి ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా మరి క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇటువంటి కార్యక్రమంలో ఇప్పుడు దాదాపు 6 రోజుల నుంచి కూడా నర్సరావుపేట పట్టణంలో కమిషనర్ గారి ఆధ్వర్యంలో మరి కలెక్టర్ ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారి మరి ఆలోచన మేరకు ఈ కార్యక్రమాలు అమలు పరుస్తూ ఉన్నాము. మరి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ మరి శానిటరీ ఇన్స్పెక్టర్స్ వర్కర్స్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వారికి అండగా మరి ప్రజలు కూడా ఇవాళ ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు ప్రతి వార్డులో వచ్చి వారికి అండగా నిలబడి సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలని ప్రభుత్వం ఒక్కటే కాదు ప్రజలు కూడా చేయి గెలిపితే ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. మన మహానాడు పండుగను ఏ విధంగా విజయవంతం చేశామో అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఆపరేషన్ క్లీన్ స్వీప్ ని కూడా విజయవంతం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి నర్సరావుపేట అసెంబ్లీ తరఫు నుంచి మీ అందరి వాడు అరవింద్ బాబు తెలియజేస్తా ఉన్నాము. మరి అందరూ కూడా ఇవాళ కమిషనర్ గారు కానీ ఎంఈ గారు డిఈ గారు శానిటరీ ఇన్స్పెక్టర్స్ శానిటరీ వర్కర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న జనాభా 1,60,000 మంది ఉన్నారు దాదాపు. మరి మెర్జింగ్ ఏరియా కూడా వచ్చింది కాబట్టి శానిటరీ వర్కర్స్ ని ఎక్కువ మందిని ప్రభుత్వం మాకు నియమించాలని చెప్పి కోరుతూ మరి కమిషనర్ గారి ద్వారా మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ఇవాళ 2nd వీక్ చేరుకుంది. సో 2nd వీక్ థీమ్ వచ్చేసి డ్రైన్స్ క్లీనింగ్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ లైన్స్ క్లీనింగ్.
నియర్లీ మనకు 7 కిలోమీటర్స్ ఆఫ్ మీడియం డ్రైన్స్, 24 కిలోమీటర్స్ ఆఫ్ మీడియం డ్రైన్స్ అండ్ 7 కిలోమీటర్స్ ఆఫ్ మేజర్ డ్రైన్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మేము టెండర్స్ ఫ్లోట్ చేసి ఈ డ్రైన్స్ క్లీనింగ్ స్టార్ట్ చేసాము. ఇదే కాకుండా ఆల్ ద స్మాల్ డ్రైన్స్కి మేము గ్యాంగ్ వర్క్ కూడా స్టార్ట్ చేసాము. ఇంకొక నెక్స్ట్ 15 డేస్లో ఆల్మోస్ట్ ఆల్ ద డ్రైన్స్ క్లీన్ అయిపోయి ఈ సెకండ్ వీక్ ఒక థీమ్ అచీవ్ అవుతామని చెప్పి మా టీమ్ కోఆర్డినేషన్ టౌన్ ప్లానింగ్ టీమ్ ఇక్కడే ఉంది. ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్కి మేము రెడీగా ఉన్నాము. సో ప్రజలు కూడా సహకరించి ఈ సెకండ్ థీమ్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాము.